నమస్కారం బీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ పండగలా జరగాలి. సీఎం రేవంత్ రెడ్డి. ఘనంగా మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఐపీఎస్. 58వ జాతీయ గ్రంథాల వారోత్సవాలు పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో ముగ్గుల పోటీలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, సిఎస్ రామకృష్ణరావు, జిల్లాల కలెక్టర్లు మరియు మహిళా సంఘాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని దాదాపు 1 కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారుల్ని ఆదేశించారు. సోషల్ మీడియా వేదికగా ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. సోషల్ మీడియా వేదికపై ఎవరైనా అనుచిత లేదా గౌరవం దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసినా అలాంటి ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఐపీఎస్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా వినియోగించే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వినియోగించాలని, వ్యక్తులు, ప్రభుత్వ సంస్థలు మరియు మహిళలు, చిన్నారులు, వర్గాలు, ధార్మిక భావాలు, ప్రభుత్వ అధికారులపై మొదలైన వారిపై అనుచిత వ్యాఖ్యలు, తప్పుడు వార్తలు లేదా అపోహలు పుట్టించే పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. జాతీయ గ్రంథాల వారోత్సవాలను పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. జాతీయ గ్రంథాల వారోత్సవాలు పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల విద్యార్థులు హాజరై రంగువల్లులు వేశారు. పలువురు చిన్నారులు వేసిన రంగువల్లులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న మీడియా ప్రతినిధుల పిల్లల్ని ఉచిత విద్య అందించాలని పీడీఎస్యు అధ్యక్షులు సింగర్ వెంకటేష్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థల్లో మీడియా పిల్లలకు పూర్తిగా ఉచిత విద్య అందించాలని జిల్లా విద్యాశాఖ నుంచి జీవో ఉన్నప్పటికీ కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు అమలు పరచడం లేదని, దీనిపై డీవీఓ దృష్టి సారించి మీడియా పిల్లలకు ఉచిత విద్య అందించాలని డిమాండ్ చేశారు. లక్ష్మణచంద మండలంలోని ఉన్నత పాఠశాలలో అండర్ 17 బాలబాలికలకు ఖోఖో ఎంపిక పోటీలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా స్థాయి జట్టు ఎంపిక పోటీల్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ పోటీలకు స్థానిక ఎస్ఐ శ్రీనివాస్, మాజీ వీడీసీ అధ్యక్షులు రామిరెడ్డిలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంవీఓ అశోక్ వర్మ, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి రవీందర్ గౌడ్, పేటా జిల్లా అధ్యక్షులు అంబాజీ,
కార్యదర్శి డేవిడ్ మరియు వివిధ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మామిడి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆన్లైన్ మోసాలు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా హ్యాకింగ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే స్థానిక బస్టాండ్లో ఆటో డ్రైవర్లు, వాహనదారులకు రహదారి భద్రతపై పోలీసులు అవగాహన కల్పించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని, జాగ్రత్తగా నడపాలని విజ్ఞప్తి చేశారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ పండగలా జరగాలి, సీఎం రేవంత్ రెడ్డి. ఘనంగా మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవు, జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఐపీఎస్. 58వ జాతీయ గ్రంథాల వారోత్సవాలు పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో ముగ్గుల పోటీలు. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.